900 అని ఫ్యాన్స్ నువ్వు బోర్డు 200 ఇచ్చి టికెట్ బుక్ చేస్తానంటే ఆడ చూసేసి జనం ఫుల్గా ఉన్నారు. ఎవడా టికెట్ బుక్ చేసేది? చేస్తాముంది. ఏం పారిపోతావా ఏమన్నా? రేపు ఇప్పుడు రాత్రికే రిలీజ్ సినిమా. అయితే టికెట్ డబ్బులు మీకు అడ్వాన్స్ ముందే ఇచ్చినా కదా. నీకేమి సినిమా చూపిల్లు కదా. సినిమా కాదు మాకు, టికెట్ కాదు, సినిమా కాదు. ఎందుకంటే నీ సినిమా చూపిస్తాను, నీకు టికెట్తో పని లేదు. టికెట్తో పని లేదు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఎట్లా నా మీద నమ్మకం లేదా నీకు? నమ్మకం లేదు. ఏమి టికెట్ లేదా నువ్వు సినిమా ఎట్లా చూస్తావు? నేను చూపిస్తాను అయ్యా నీకు సినిమాను. నువ్వు సెల్లో చూపిస్తే ఎవరికి అలా సెల్లది. సెల్లోనా? నీకు సెల్లో కాదు, నీకు ఎట్లా చూపిల్లో చెప్పు, ఆ విధంగా నేను చూపిస్తాను. నా గురించి నీకు సరిగ్గా తెలియలే. కొత్తగా శాంతి థియేటర్లో ఓపెన్ సినిమా, అది వేసిస్తే పోతాను. శాంతి థియేటర్లో బుక్ చేయాలి నీకు. నువ్వు డబ్బులు ఇచ్చినావు కదా, అడ్వాన్స్ కూడా ఇచ్చినావు అంతా. ఇప్పుడు ఇప్పుడు ఇమ్మన్నా ఇచ్చేస్తా, నాకు రేపు టికెట్ కావాలి. దాని గురించి మర్చిపోయినా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. దాని గురించి మర్చిపోయినా. నైట్ పోయి అంటే మర్చిపోలా? నైట్ పోయి టికెట్ గురించి మర్చిపోలే. ఇంకా మర్చిపోలే నువ్వు. బాగా తల మీద నమ్ముకుంటే అంతేనా టికెట్? నా దగ్గరికి ఎట్లా వస్తారు నా టికెట్లు? మన ఎమ్మందంగా వాళ్ళందరినీ దొబ్బి నీకు అదే పని టికెట్లు తీసిద్దామని నేను ఎంత ఆతృతగా, ఎంత ఎగ్జైటింగ్ ఉన్నానంటే నాకు తెలుసు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. తెలుసునా? టికెట్ కోసం నేను పొద్దు నుంచి పనుకోలే. నేనైతే వెళ్ళిపోతా, నా కాళ్ళ టికెట్ ఉంది. నా చేతిలో నువ్వు రావాలని నీకోసం నేను ఎంత తాపత్రయపడుతున్నానో. నా కళ్ళు చూడే ఎట్లా ఎర్రగా నైట్ నుంచి మేలుకొనే అదే పనిగా ఉన్నాను నేను. ఆ రోజు నుంచి నేను నమ్మకంగా ఇచ్చినాను. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా నమ్మకంగా ఇస్తాను టికెట్ అని. నీకు ఇస్తే ఉండమని చెప్తావా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, దయచేసి చూడు. నువ్వు ఇట్లా ఎక్కువ మాట్లాడినావు అనుకో, నీకు డబ్బులు రావు, నువ్వు సినిమా కూడా చూడలేవు. సినిమా లేక అడుగు పెట్టినావు అనుకో, నీతో వాళ్ళతో ఏపీసాను థియేటర్ అవుతావు. ఏం డబ్బులు ఇచ్చినావు నుంచి ఓ మాయన ఫోన్ కొడతాయి. నువ్వు ఒకడేనా ఫ్యాను, ఎవరు లేరా ఇంకా? అది కూడా కరెక్ట్ కదా సార్. ఏ మళ్ళీ ఇంతనా నెమ్మది దగ్గర రక్తం చదువుతున్నావు. నైట్ ఎన్నిసార్లు ఫోన్ చెప్పు. ఆన్లైన్ లో అయితే మనం వారం రోజులే బుక్ చేసుకుంటాం. మీకు డబ్బులు ఇచ్చి నెల రోజులు అవుతుంది. సినిమా నెలలో రోజుల ముందు నుంచి నీకు డబ్బులు ఇస్తావు, టికెట్ వస్తుంది. రేపు రిలీజ్ అవుతాం సినిమా, ఇంకా టికెట్ ఇవ్వలేదంటే ఎట్లా? సినిమా చూపిల్లు కదా, నిన్ను ఎట్లా నమ్మల్లా చెప్పు. నువ్వు ఇట్లా ఎలా తెంగినావు అనుకో, నీకు నువ్వు డబ్బులు ఇస్తే ఇప్పుడే ఇస్తా టికెట్. నువ్వేం అవసరం మాకు? ఏం డబ్బులు పోనా? ఎప్పుడు డబ్బులు అంటావు? నైట్ అన్నిసార్లు అన్నమన్నా తిన్నావులేదు, అట్లా ఫోన్ చేసినావు. అన్నం తినలే, ఏమన్నా నాకు సినిమా టికెట్ కాలేదు. నువ్వు నైట్ అన్నం తినలే కదా నాకు తెలుసు. అమ్మా నీళ్ళమ్మా. మనమ్మ 300 కోసము నువ్వు అన్నం అంతగా, నువ్వు 300 కాడ చూసుకుంటే 3000 అవుతుంది. హాస్పిటల్కి పోయి అన్నం తినుకో. సినిమా చూసే నీకు సినిమా చూసే వయసు అని కాదు. డబ్బులు ఇచ్చుకున్నాడా? పుష్ప సినిమా వచ్చిందా? సినిమా చూసే వయసు అయిపోయింది. సరే సినిమాకి టికెట్కి తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చినాం ఆల్రెడీ. నీకేమి సినిమా ఎట్లా తిరిగి నీ సినిమా చూపిస్తా అని చెప్పినాను. లేదు నాకు టికెటే కావాలంటున్నాడు. నీకు టికెట్ కావాలా సినిమా కావాలా? ఉత్త అమాయకుడు ఉన్నట్లున్నావు. ఎవరయ్యా నువ్వు? ఉత్త అమాయకుడు మాత్రం ఉన్నావు. టికెట్ ఆన్లైన్ లో తీసుకొచ్చి చేతికేం రాదు, సెల్లులోనే ఉంటుంది. అది నెల రోజుల ముందే బుక్ కన్ఫామ్ గా ఉంటుంది.
చూసేది మనుషుల మీద ఎప్పుడన్నా నమ్మకం పెట్టుకో. ఆన్లైన్లో కాదు, ఇప్పుడు ఇస్తానన్నాడు అవన్నీ టికెట్. ఎప్పుడన్నా మనుషుల మీద నమ్మకం పెట్టుకో. ఎవరికంటే వాళ్ళతో మర్యాద చూపించావు. యాడతానా కూడా నీకు వారం రోజులు నీ సినిమా వద్దు, నేను ఆటో తోలకల్లా. నీ సినిమా వద్దు, నేను ఆటో తోలకల్లా అంటే ఇస్తే వెళ్ళిపోలా. నీ తలకే నొప్పి తల్లకే వీడికి పాడక లేక ఏడుస్తున్నావు. పోయాను వాళ్ళంటే 900 టికెట్ కావాలంటే చూడే. ఇప్పిస్తామంటే 900. 900 అని ఫ్యాన్స్ నువ్వు బోర్డు 200 ఇచ్చి ఆన్లైన్ లో తీసుకొని లెక్కి నువ్వు ఆన్లైన్ 900. 900 1000 రూపాయలు. నువ్వు అవన్నీ కాదు, నువ్వు చూడలేవు. 200 వస్తుంది. నువ్వు 200 ఇచ్చి నైట్ అంతా పనుకోకుండా నాకు ఫోన్ కొట్టి మళ్ళీ మధ్యలో ఆయనతో మర్యాద తీపిస్తుంది. నేను ఎంత మంచోని, నేను ఎంత పద్ధతిగా నేను ఎంత మంచోని, నేను ఎంత పద్ధతిగా నేను అది కూడా కరెక్ట్ కదా సార్, అది కూడా కరెక్ట్. నన్ను చాలా ఇన్స్టాల్ చేసినావునా నువ్వు. అసలు 1000 రూపాయలు 500 అంటే మళ్ళీ 200 ఇచ్చినావు. 1000 రూపాయలు ఉన్నాయి. ఫ్రెండ్ గాడు 800కే తీసుకున్నాయి, 900 కిల్లని 2 టికెట్లు ఉన్నాయి. చూడు 800. మా ఇద్దరికి ఇంక మిగతాది 700 8 9 700. మా ఇద్దరికి ఇంక మిగతాది 700 8 9 700. 700 ఈయన నేను టికెట్ తీసుకున్నాము. నేను 900 ఇస్తాను. ఇట్లా పని చేస్తా, ఇప్పుడు డబ్బులు ఇచ్చుకొని ఆయనతో ఉన్నాయంట కానీ ఏనా ఇస్తావనా? ఏడన్నా ఉండలే మాకు ఫోటో పెట్టు. ఫోటో పెడితే పంపిస్తారు. ఫోటో పెట్టి చూపిద్దాము. ఇంత రేట్లు లేవు కానీ నువ్వు ఇట్లా పని చేయకు. నాకు టికెట్ ఇస్తే ఆయన తీసుకున్నాడు. ఆయన మనిషి నీకు 950 థియేటర్ అన్నది. హైదరాబాద్ బెంగళూరు అనుకున్నది. ఉండని ఆత్రం వద్దు. నా టికెట్ చూపినాను. ఈ మనిషి నమ్మడు అన్నా. టికెట్ చూపినాను, ఈ మనిషి నమ్మలే. నాకు అర్థమైపోయింది. మన దగ్గర లేవు మా ఫ్రెండ్ గారు. మరి ఆడికి నువ్వు అట్లా పోతున్నావు. టికెట్లు వేస్తాం అనుకోండి. టికెట్లు వేస్తాం అనుకోండి. ఫోన్ చేస్తే వాడే చెప్పాడు. అదేదాంపా 900 అంటే యాభైగా ఊరుకున్నా ఉండాలంటే ఏ 300 200 పెడితే దానికి ఓవర్ 900 కానీ టికెట్. షో చూడాలని ఎంతో మంది 5,000 కూడా 10,000 కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు. నీకు తెలియదు. సినిమా టికెట్ నువ్వు అనుకుంటున్నావు ఏంటి పెడతాను నువ్వు అట్లా 200కి ఎన్ని కాదు టికెట్. అర్థం కాదా? 200 టికెట్ పుస్తకాలు ఇప్పిస్తే నువ్వు నీ శాతం అయితే ఇప్పుడు ఇప్పుడు 200 చూడు 200 ఇచ్చినాడు. రానే రాదు. యావురయ్య అనేది 500కి రాదు అయ్యానికి. 500కి రాదు అయ్యానికి. అంత రేట్ అయిపోయినా సినిమా టికెట్. సినిమా టికెట్ అని కాదు, ఫస్ట్ షో నేను అంటాను. అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోజు చూసేది ఏదైనా కానీ నీకు వస్తే అప్పుడు అడుగు. వచ్చి అడుగు. నువ్వు ఎప్పుడైనా సినిమా పోయినావా? ఆయన సినిమా చూసి నీకు చెప్తాను. నువ్వు ఎప్పుడైనా పోయినావా? ఎందుకయ్యా నీకు ఫస్ట్ రోజు రిలీజ్ అయిందే రోజు ఈ రోజు నా 5వ తేదీ రిలీజ్ అయింది కదా. 5వ తేదీ డేట్ లో నువ్వు తీస్తే టికెట్ 500 చెప్పు, చూడు. 600 తీసుకుంటే గ్రేడే దొరకదు. 200 ఇచ్చినాడు. ఫ్యాన్స్ అంట చూడు. నువ్వు చెప్పు అట్లా. రేట్లు ఎట్లేదని 500 అంటే చెల్లనే చూడొచ్చు చెప్తాను. నేను నువ్వు చెల్లె చూసే కదా నీలాంటి వాళ్ళు ఉండబట్టే. నీలాంటి వాళ్ళు ఇచ్చు ఫోన్ అయినా చేయను మాట్లాడాలి. సినిమా చేయడం వెళ్దాము. ఇదేనా సినిమా చేయాలి కాదా? మొత్తానికైతే పెద్ద ఇప్పుడు నువ్వు సినిమా ఓడు నా మాటిని నీకు తీసేస్తాను టికెట్ నిదానంగా. నన్ను ఆటో దొరుకుతుంది.
ఇట్లా చేతి డబ్బులు తీసుకొని 4 రోజుల ముందే ఇస్తాను నేను డబ్బులే కదా 200కి నీకు ఏముందా నీకు 200 వాళ్ళతో తీసుకోబోతున్నా టికెట్ సినిమా టికెట్ నీకు దాంట్లోకి ఇప్పుడు వాళ్ళు 5 మంది ఉన్నారు 5 టికెట్ తీసుకుపోతున్నా నాకు టికెట్ ఇచ్చేకి టికెట్ ఏముండదు నీ 200కి కనీసం థియేటర్లకి అడుగు కూడా పెట్టినది అట్లా పొరలాడిచి కొడతారు వాళ్ళు. లేదంటే మెడికల్ మీద నుంచి దొబ్బి పడి తింటారు నీకు. వద్దులే సినిమా వద్దు, నాకు డబ్బులు ఇచ్చేసి. ఏం డబ్బులు? ఆ టికెట్ డబ్బులు ఇచ్చేసి. టికెట్ డబ్బులు అయిపోయాప్పుడే. ఇట్లా చేయొద్దు సిద్ధు. రేపు సినిమాల్లో అవి తీసుకునేకేమొద్దా? రేపు సినిమాల్లో నాకేం తినేకేమొద్దా? అంత నీదేనా? అంతా యా బ్రాండ్ ఉంది సినిమా తీసుకోపోయి ఏమన్నా అది వైన్ షాప్ ఏమన్నా? అంతే వైన్ షాప్ కాదు, మా కూల్ డ్రింక్స్, పాప్కార్న్, స్వీట్ కాను అది కూడా తీసుకో. ముందు వద్దులేనా 200కి రావు. వద్దులేనా 200కి రావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఏమనుకోద్దునా అవన్నీ ఏమొద్దు కానీ ఇస్తాలే 200 ఉన్నావు. పోనా ఆటో దొరకలా పోనా తలకాయ తినద్దు చెప్పైనా ఒక ఆడుకుడు ర్యాపిడ్ వస్తాడు నాకైనా పంపి నేను పోతాను. డబ్బులు ఇస్తావు ఇవా మర్యాదగా చెప్తున్నాను. డబ్బులు ఇస్తావు నాకు పాడలేక ఏడుస్తాను. పోనా ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తావా ఇవి చెప్పాలి. ఏ డబ్బులు? సినిమా టికెట్ కావయ్యా ఆడ 1000 రూపాయలు టికెట్ నువ్వు 200 ఇచ్చి సినిమా చూస్తుండవా? నీకు 200 దాంట్లోకి అడుగు కూడా పెట్టినారు కదా భయ్యా. మళ్ళీ సిద్ధి లేకుండా వచ్చినావు ఎందుకో ఊపకండా పోతావు లేదా? ఏ అవలా ఏం చేస్తున్నావా? ఫోన్ చేసి హలో